గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గల్ల మాధవికి శ్రీ లక్ష్మీనగర్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆదివారం 25వ డివిజన్లో జోన్ 5 టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలముడి రవీంద్ర, జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్తో కలిసి గల్ల మాధవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గల్ల మాధవి మాట్లాడారు. ప్రజలకు కావాల్సినటువంటి కనీస సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను అధికార పార్టీ నాయకులు నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు గల్లా మాధవి గారు గుంటూరుని రానున్నటువంటి 5 ఏళ్లలో విద్య, వైద్య, ఆరోగ్య అన్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పశ్చిమ నియోజకవర్గానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గల్లా మాధవి గారు ఈరోజు ప్రజాసేవకి అందించినందుకు ప్రజాసేవ లక్ష్యంగా గుంటూరులో ప్రతి వాడ విద్య, వైద్య, ఆరోగ్య అన్ని రంగాల్లో కూడా అత్యున్నతమైనటువంటి స్థాయిలో అభివృద్ధి చేయాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ రోజు మన ముందుకు వచ్చినటువంటి శ్రీ గల్లా మాధవి గారిని ప్రతి ఒక్కరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించి రానున్న రోజుల్లో గుంటూరు అభివృద్ధికి, గుంటూరు ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తారని మనసారా కోరుకుంటున్నాము. డివిజన్ అధ్యక్షుడు గాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా మాధవి గారి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన అలాగే జనసేన కోఆర్డినేటర్, రాష్ట్ర కోఆర్డినేటర్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారికి, పెద్దలందరికీ కార్యకర్తలు నమస్కారం తెలియజేస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి సూపర్ 6 పథకాలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఏ విధంగా ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా రేపు రానున్న కాలంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయినాక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నేతృత్వంలో ఏవైతే పేదవాడికి సాయం పడుతుందో ఆ యొక్క మేనిఫెస్టో వివరిస్తూ గల్లా మాధవి గారిని, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గల్లా మాధవ్ గారిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరూ కోరుతున్నాం. కార్యకర్తలు, లీడర్లు ఎంతో అంగరంగ వైభవంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఈరోజు ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇంతటి జనవాహిని చూస్తే ఖచ్చితంగా వైసీపీ వెన్నులో వణుకు పుట్టే విధంగా ఈరోజు ఇక్కడ నేను చూస్తున్నాను. ఇది ఖచ్చితంగా మా గెలుపు అని తీర్మానం చేసినట్టుగా ఈరోజు మాకు ఈ ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంది. ఎంతో ఆనందంగా, అద్భుతంగా ఉంది. అయితే ప్రజల సమస్యల్లో భాగంగా ఇక్కడ ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. 25వ డివిజన్లో వచ్చి రాగానే ముందు 25వ డివిజన్లో ఉన్న ప్రధాన సమస్యల మీద దృష్టి పెడతాము. ప్రతి ఒక్కరికి ఇందాక అన్న చెప్పినట్టు ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, డ్రైనేజ్, రోడ్లు, రకరకాల ఎన్నో రకాల విషయాలు ఉన్నాయి. ప్రతి అంశం మీద సూక్ష్మంగా వెళ్ళి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా మా పనితీరు ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి మీడియా పూర్వకంగా నేను విన్నవించుకుంటున్నాను.
రంగాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేసి ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజల అభ్యున్నతి కోసం, గుంటూరు ప్రజల శ్రేయస్సు కోరుతూ ఈ రోజు మన ఇంటి బిడ్డగా మన ఇంటి ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరూ శ్రీ గల్లా మాధవి గారిని నిండు మనసుతో ఆశీర్వదించి రావడం జరిగింది. మనం ఇంటింటికి వెళ్ళి అందరిని కలుద్దాం అనుకున్నాం. మన